శ్రీ గురుభ్యో నమ. శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనకి పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, ఆదౌ పూజ్యో గణాధిప. మొట్టమొదటిగా కనుక అబ్బాయి నువ్వు గణపతిని పూజించావంటే ఇక నీకు విఘ్నాలు అనేవి ఉండవురా అని చెప్తూ ఉంటారు. మీకు చెప్పే ఉంటారు మీ పెద్దవాళ్ళు. కానీ మనము తెలుసుకోవలసినటువంటి విశేషం ఏమిటి అంటే, గణపతి విఘ్నాల్ని తీసేయడు, ఎప్పుడూ కూడా విఘ్నాల్ని కలిగిస్తాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది యథార్థం. చిర్రావూరి గారు ఏం చెప్పినా కూడా ప్రమాణము లేకుండా చెప్పరు. పెద్దల ప్రమాణం ఖచ్చితంగా ఉంటుంది. అదేంటంటే చిర్రావూరి గారు ఏదో కొత్త విషయం చెప్తున్నారు మీరు, గణపతి విఘ్నాల్ని తొలగించడా కలిగిస్తారా అనుకుంటున్నారు కదా. ఒక్కసారి ఒక మంత్రం చదువుతాను, జాగ్రత్తగా వినండి. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకన్యక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక. ఏమనొచ్చింది? విఘ్నరాజో వినాయక. విఘ్నాలకి రాజు వినాయకుడు. విఘ్నరాజు అంటే ఎవరు? విఘ్నాలకి రాజు అంటే ఆయన ఏమిస్తాడు? ఆయన్ని పూజిస్తే మనకి విఘ్నాలనే ఇస్తాడు కదా. అంతే కదా, ఎవరి దగ్గర ఏముంటే అది ఇస్తారు. నా దగ్గర 4 మాటలు ఉన్నాయి కాబట్టి నేను మీకు మాటలను ఇస్తున్నా. గణపతి దగ్గర, విఘ్నరాజు దగ్గర విఘ్నాలు ఉన్నాయి కాబట్టి ఆ విఘ్నాలను ఇస్తాడు. కానీ అదే గణపతి వినాయకుడిగా వచ్చి మీకు ఇచ్చినటువంటి విఘ్నాలన్నింటినీ కూడా తొలగిస్తాడు. ఇది ఎంత గొప్ప రహస్యం అయ్యా అంటే, మీకు పెద్ద కొండరాయంత రావలసినటువంటి విఘ్నాన్ని గణపతి ఏం చేస్తాడంటే చిన్న ఆవగింజంత ఇస్తాడు. ఆయన విఘ్నాలను ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు కదా, ఇస్తాడు. కానీ తానే వినాయకుడిగా వచ్చి ఆ విఘ్నాలను తొలగించేస్తాడు. అందుగురించి ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, ఏదన్నా దేవాలయంలోకి మీరు వెళితే అక్కడ కనుక వినాయకుడి విగ్రహాలు 2 ఉన్నాయనుకోండి, మామూలుగా విగ్రహం ఏదో వినాయకుడిది ఒకటే ఉంటుంది కదా, కానీ ఆ గుళ్ళో 2 వినాయక విగ్రహాలు ఉన్నాయనుకోండి, మొదటి విగ్రహం దగ్గర మీరు నమస్కారం చేసుకుని ఏం చేయాలి అంటే విఘ్నరాజాయ నమః అని 11 సార్లు తలుచుకోవాలి. అంటే నాకు విఘ్నాలను ఇవ్వయ్యా మహానుభావ అని. ఎందుకంటే ఆయన ఇచ్చిన విఘ్నాలు కాబట్టి ఆయన తొలగించేస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. రెండో విగ్రహం దగ్గరికి వెళ్ళి వినాయకాయ నమో నమః అనుకోండి, అంటే ఆయన విఘ్నాలని తొలగిస్తాడు. మొదట ఆయనేమో విఘ్నాలను ఇస్తాడు, విఘ్నరాజు. రెండో ఆయన వినాయకుడు విఘ్నాలని తొలగిస్తాడు. కాబట్టి విఘ్నరాజునేమో విఘ్నాలు ఇమ్మని కోరుకోవాలి, గణపతి ఇచ్చినటువంటి విఘ్నాలను ఆయనే తొలగిస్తాడు. ఆయన్ని మనం విఘ్నాలను అడగలేదనుకోండి, మామూలుగా వచ్చే విఘ్నాలని మనం తట్టుకోలేం. అందుకని విఘ్నరాజుగా విఘ్నాలను ఇమ్మని కోరుకోవాలి, వినాయకుడిగా ఆ విఘ్నాలని తొలగించమని కోరుకోవాలి, విఘ్నేశ్వరుడిగా మనల్ని అనుగ్రహించమని కోరుకోవాలి. అలా కోరుకుంటే ఎటువంటి విఘ్నాలు మీ జోలికి రావు. ఇది గొప్ప రహస్యం. ఈ వీడియోని మీరు, ఈ విశేషాలని మీరు శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చూస్తూ ఉన్నారు. మీరు మరిన్ని వింతలు, విశేషాలు, మన విశేషాలని కూడా తెలుసుకోవాలని అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులందరికీ చెప్పండి. జయం.